నమస్తే, వెల్కమ్ టు వండర్ ఆస్ట్రోన్యూమరాలజీ. ప్రముఖ సంఖ్యాశాస్త్ర మరియు ఆస్ట్రాలజీ నిపుణులు జయం జనార్దన్ గారు గత 25 సంవత్సరాలుగా అప్పుడే పుట్టిన పిల్లలకు పేర్లు పెట్టడంలో స్పెషలిస్ట్ అండ్ అలాగే ఆరోగ్యం, అనారోగ్యం కానీ లేదంటే విదేశీ సమస్యలు కానీ వ్యాపారంలో ఏదైనా సమస్యలు ఉన్నా అలాంటి ఎన్నో సమస్యలకు మనకి పరిష్కారం తెలియజేయడానికి ఈరోజు మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రో అండ్ న్యూమరాలజిస్ట్ నిపుణులు జయం జనార్దన్ గారు. మరి వారిని అడిగి ఇంకొన్ని పరిష్కారాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా, జై శ్రీరామ్. గురుగారు, ఇవాల్టి మన క్వశ్చన్స్ ఏంటంటే హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి ఏం చేయాలి? ఓకే అమ్మా, ఈ రోజులలో ప్రతి ఇంట్లో కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలా. ఎందుకంటే ఎవరొకరు హెల్త్ ప్రాబ్లమ్స్ తోటి బాధపడుతున్నారు. ఎన్నో వేలు లక్షల రూపాయలు పెట్టుకొని వాళ్ళు ఆర్థికంగా నష్టపోయి ఆరోగ్యాన్ని కాపాడుకోలేకపోతున్నారు. అంటే ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల మా దగ్గర ఒక చిన్న మంచి రెమెడీ ఉన్నది. అంటే ఇంట్లో ఎవరైనా చేసుకోవచ్చు ఈ రెమెడీ, మంచి రిజల్ట్ వస్తుంది. ఇదేంటంటే ఒక రాగి నాణ్యం తీసుకోవాలి ఫస్ట్, అంటే కాపర్ ప్లేటు. ఒక గోల్డ్ స్మిత్ దగ్గరికి వెళ్ళి 2/2 ఇంచులు ఇంటూ 2 ఇంచులు 2/2 ప్లేట్ ఒకటి తీసుకొని మధ్యలో ఒక ఓల్ వేసేసి దాన్ని ఆ ఇంట్లో ఎవరైతే ప్రాబ్లమ్స్ ఉన్నారో, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నారో వాళ్ళకి ఏం చేయాలంటే ఒక మన దిష్టి తీసినట్టు ఒక లెఫ్ట్ హ్యాండ్ తోటి పట్టుకొని 7 టైమ్స్ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ 7 టైమ్స్ తీసి అది తీసుకుపోయి ఒక శ్మశానం ఉంటుంది కదా, శ్మశానం అంటే లోపలికి వెళ్ళాల్సిన పని లేదు, శ్మశానం బయటనే ఉండి గోడ లోపల కాంపౌండ్ వాల్ లోపల వేసేస్తే హెల్త్ అనేది చాలా బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటారు. కొన్ని సూక్ష్మంగా ఉంటాయి అన్నట్టు ఇవన్నీ. ఇది ఏ రోజు చేయాలంటే ఓన్లీ అమావాస్య రోజే చేయాలి ఈ పని. ఎందుకంటే కొన్ని డాక్టర్లు కూడా ఏం చేస్తారంటే కొన్ని టెస్టులు చేసిన తర్వాత కూడా కొన్ని బయటపడాయి. టెస్టులు అన్నీ రిజల్ట్ బాగానే వచ్చింది, పాజిటివ్గానే ఉన్నాయి. మరి హెల్త్ ఇలా ఉంటుందంటే కొన్ని సూక్ష్మంగా అనేది మాకు ఈ ఆస్ట్రాలజీ ద్వారా కొన్ని చేసుకోవచ్చు అన్నట్టు. హెల్త్ అనేది బాగుంటుంది. ఇంకొకటి ఏం చేయాలంటే ఒక ఫోటో, ఆంజనేయ స్వామిది ఫోటో ఉంటుంది. ఆంజనేయ స్వామి ఫోటో ఏంటంటే సముద్రం మీదకి వెళ్ళి ఇట్లా పడుకొని పోయినట్టు ఉంటుంది. ఒక చేతుల గద ఉంటుంది, ఇంకొక చేతుల సంజీవిని పర్వతం అని ఉంటుంది. సంజీవిని పర్వతం అంటే అప్పుడు లక్ష్మణునికి మూర్ఛ పొందినప్పుడు ఆంజనేయ స్వామి పోయి హిమాలయాలకు వెళ్ళి అవి తీసుకొని వచ్చారు కదా. ఆ సంజీవిని ఏంటంటే అది ఆరోగ్యానికి సంబంధించిన మొక్క అన్నట్టు. సో అటువంటి ఫోటో తీసుకొని ఒక మంగళవారం రోజు మన ఇంట్లో కనుక అది మంచిగా మన కుంకుమ అవి పెట్టేసుకొని, గంధం పెట్టేసుకొని, ఒక కొబ్బరికాయ కొట్టుకొని ఆ ఫోటో ఇంట్లో పెట్టేసుకొని ఒక 108 ఓం హం హనుమతే నమః అని చెప్పి జపం చేసుకోవాలి. 108 చేసుకొని ఇంట్లో పెట్టుకుంటే ఆరోగ్యం అనేది బాగుంటుంది. ఆ ఇంట్లో ఎవరైనా చేసుకోవచ్చు, ఇది అనారోగ్యంగా ఉన్న వాళ్ళు. ఇది మంచి రెమెడీ. ఇంకొకటి ఒక కిలంబావు మినపపప్పు మన ఆవుకు ఆహారంగా పెడితే ఇంకా బాగుంటుంది. ఈ 3 రెమెడీస్ చేసుకోవచ్చు ఎవరైనా. డబ్బులు ఏం ఖర్చుగా, ఇవి ఆరోగ్యంగా ఉండాలని మా కోరిక. ఇప్పుడు మినపప్పు మీరు ఆవుకి వేస్తే బాగుంటుంది అన్నారు. అది ఏ వారంలో వేయచ్చు? ఏ వారం పెట్టవచ్చు. అది మినపప్పు కొద్దిగా నానిపి తడి చేసి పెట్టాలి. ఒక 1 అవర్ 2 అవర్స్ వాటర్లో నానబెట్టి పెడితే తింటుంది అన్నట్టు ఆవు. ఓకే ఓకే. సో కాల్ తీసుకుందాము. ఓకే. హలో 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 గురుగారు కాల్. హలో హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? చెప్పండి, పేరు చెప్పండి. మీ పేరే గురుగారు? సార్ ఏమనిపిస్తారు సార్? జనార్దన్ అనిపిస్తారా సార్? రెడ్డి అంటారా, జనార్దన్ అంటారా సార్? రెడ్డి అంటారు ఓన్లీ. రెడ్డి అనే పేరు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్, అడగండి. హలో, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. ఒక్క నిమిషం. 6/11/78. టైం చెప్పండి సార్. 4:28 AM. ఎక్కడ పుట్టారు సార్? ప్లేస్ ఆఫ్ బర్త్? రావులపాలెం. ఓకే ఓకే ఓకే. ప్రెజెంట్ ఏం చేస్తున్నారు సార్ మీరు? ఏం చదువుకున్నారు మీరు? స్టడీ
ఓకే. రెడ్డి గారు జనార్దన్ రెడ్డి, నా పేరు కూడా జనార్దనే. మీరు రెడ్డి పెట్టుకున్నారు కాబట్టి ఆ రెడ్డి అనే పదంలో 16 నంబర్ అని ఉంది సార్. అవును సార్. 16 నంబర్ అంటే చాలా డేంజర్ నంబర్ అది. 16 నంబర్ అనేది చాలా డేంజర్ నంబర్ సార్. అది ఆ రెడ్ 16 అంటే బాంబ్లాస్ట్ నంబర్ అంటాం మేము. బాంబ్లాస్ట్ నంబర్ అంటే మనకు ఒకసారి ఇన్సిడెంట్ జరిగింది చూడండి, ఇక్కడ మన లుమినీ పార్కును ఇక్కడ మన ఏదది హోటల్ గోకుల్ చాట్, ఆ రోజు దాంట్లో చాలామంది చనిపోయిన వాళ్ళు నంబర్లో ఈ 16 నంబర్లే ఉన్నారు సార్. ఎందుకంటే చాలా మేము బాంబ్లాస్ట్ నంబర్ అంటాం. అంటే అనుకోని రీతిలో సంఘటనలు జరుగుతాయి అన్నట్టు. అంటే వాళ్ళ మనసు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఆ గోకుల్ చాట్ పక్కకు ఒక ఇది మన బస్ స్టాండ్ ఉంది, కోటి బస్ స్టాండ్. వాళ్ళు అక్కడ నిలబడతారు. ఆ టైం నిలబడి బస్సులు రాకుంటే వర్షం పడుతుంటుంది, బస్సులు రావు టైంకు. వీళ్ళ మనసు అనేది నెగిటివ్ అనేది అట్లా లాగుతుంటుంది. అరే నేను గోకుల్ చాట్కి వెళ్ళాలి, ఇది తినాలి, గోకుల్ చాట్కి పోయి తినాలి అనేది నెగిటివ్గా మనసు అనేది లాగుతుంటుంది అటు. సో ఆ టైంన వాళ్ళు ఏదో అక్కడికి వెళ్తారు, అనవసరంగా బలి అయిపోతారు. అలాగే ఎలక్ట్రికల్కి సంబంధించింది కానీ ఫైరింగ్, ఎక్కడైనా ఫైరింగ్ అవుతుంటే కూడా అనుకోకుండా మనం అట్లా బండి మీద వెళ్తుంటే అది వచ్చి ఆ తూట అనేది మనకు కూడా తగులుతుంటుంది అన్నట్టు. అట్లా ఈ 16 నంబర్ బాంబ్లాస్ట్ నంబర్ అంటారు. సో మీరు మొత్తం పేరుతోటి పిలిపించుకుంటే బాగుంటుంది సార్. ఒక్కసారి మీ జాతక చక్రం అనేది ఒక్క నిమిషం చూస్తున్నా, పూర్తి పేరుతోటి పిలిపించుకోండి సార్. ఆ రెడ్డి మాత్రం చాలా బాగలేదు సార్, పేరు అనేది నెగిటివ్ ఉంది. ఒక్క నిమిషం, మీరు ప్రెజెంట్ ఖాళీగా ఉన్నారా సార్? ఓకే. 1978 సార్, ఒక్క నిమిషం చూస్తున్నా సార్. 428 ఆ పేరు ఒకటి మాత్రం కొద్దిగా చేంజ్ చేయించుకోండి సార్. పిలిపించుకుంటే మొత్తం పిలిపించుకోండి పేరు, సరేనా సార్? మీ నక్షత్రం వచ్చేసి ఉత్తరాషాఢ సార్. ధనస్సు రాశి కన్యా లగ్నం, సోమవారం పుట్టారు మీరు. ఓకే. లగ్నంలో రాహు, సప్తమంలో కేతు. ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంది సార్? ఫ్యామిలీ లైఫ్ బాగుందా? ఓకే అన్మ్యారీడ్. ఓకే సార్. కొద్దిగా మీకు ఏంటంటే ఇక్కడ లగ్నంలో రాహు ఉన్నది, సప్తమ స్థానంలో కేతు ఉన్నాడు సార్. దీనివల్ల కొద్దిగా మ్యారిటల్ లైఫ్ అనేది కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీరు ఒక్కసారి కుదిరితే మీకు మంచి ఆస్ట్రాలజర్ మీ దగ్గర ఎవరైనా ఉంటే ఒకసారి అక్కడికి వెళ్ళి, లేదంటే నాకు స్క్రోల్ అవుతున్న నంబర్కి ఒకసారి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ అన్నీ పంపిస్తే మంచి క్షుణ్ణంగా మీ జాతక చక్రం అనేది చూసి మీకు ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది, కెరియర్ ఎలా ఉంటుంది, ప్రజెంట్ ఏ దశ నడుస్తుంది, మీరు రెమెడీ చేసుకుంటే బాగుంటుంది అనేది ఒక్కసారి చూపెట్టుకుంటే మీ లైఫ్ అనేది సక్సెస్ అవుతుంది సార్. ఒక్కసారి మీరు వీలైతే ఒక్కసారి మీరు ఈ కార్యక్రమం అయిపోయాక ఒకసారి ఫోన్ చేసి మాట్లాడండి సార్ డైరెక్ట్. థ్యాంక్ యూ సార్. ఓకే తీసుకో. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో గురుగారు రాజేష్ గారు కాల్లో ఉన్నారు. హలో చెప్పండి సార్. హలో రాజేష్ గారు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1999 మీ ఫుల్ 1900 ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ మళ్ళీ చెప్పండి. 1999. టైం చెప్పండి. టైం గుర్తుందా? మీ ఫుల్ నేమ్ చెప్పండి, పూర్తి పేరు. ఓకే, రాజేష్. ఏమని పిలుస్తారు మిమ్మల్ని ఇంట్లో? రాజేష్ అని పిలుస్తారు. ఓకే. ఏమైనా సమస్యలు ఉన్నాయా మీకు? అదే జాబ్ కోసం మేడం, పీజీ కంప్లీట్ అయింది మేడం, జాబ్ కోసం వెయిటింగ్ మేడం. జాబ్ ఏ జాబ్ కింద అవట్లేదు మేడం. ఓకే, గురుగారితో మాట్లాడండి ఒకసారి. రాజేష్ గారు నమస్తే. నమస్తే సార్. మీకు ఒక్క నిమిషం. రాజేష్ అనే పేరులో ఒక నెగిటివ్ నేమ్ నంబర్ ఉంది సార్. 17 నంబర్ అని వచ్చింది, నెగిటివ్ నేమ్ నంబర్. ఇది ఏంటంటే ఈ నంబరు దుఃఖాన్ని కలిగిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా వ్యతిరేకత, కష్టజీవి అయినా ఫలితం ఉండదు వీళ్ళకు. విజయం కంటే ఓటమి ఎక్కువ చూస్తారు మేడం వీళ్ళు చిన్న వయసులోనే అధిక సమస్యలు ఎదుర్కొని
చెడు మార్గాల్లో ధనం సంపాదించడానికి అంటే అవకాశాలు ఇట్లా ఉన్నాయి. మీరు ఒక్కసారి ఈ పేరు అనేది మళ్ళీ రాజేష్ లాస్ట్లో ఎండింగ్లో ఇష్ అనే ఒక నెగిటివ్ నెంబర్ వచ్చింది సార్. దయచేసి ఆ పేరు అయితే నేమ్ నెంబర్ అయితే 17 నెంబర్ వచ్చింది, ప్లస్ ఆ పేర్లో మాత్రం నెగిటివ్ నెంబర్ ఒకటి ఉంది. దాంట్లో ఒకసారి ఆ పేరును మాత్రం సరి చేసుకోండి సార్. ఒకసారి వీలైతే ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మీరు నాకు ఒకసారి కాల్ చేస్తే మీకు అన్ని విషయాలు క్షుణ్ణంగా చెప్తాను సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. సో ఇప్పుడు నెక్స్ట్ కాల్ ఉన్నారు గురుగారు, మీ పేరుతోనే ఈరోజు ఇంకో కాల్ వచ్చింది. ఓకే, జనార్దన్ గారు లైన్లో ఉన్నారు. నమస్తే జనార్దన్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. మీ పూర్తి పేరు చెప్పండి. జాల మహేష్. మహేష్ మహేష్ మీ గురించేనా సార్? నా గురించి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 10వ తారీఖు 8వ నెల 2000. 10వ తారీఖు 8వ నెల 2000. టైం చెప్పండి సార్. ఉదయం 9 AM 9 AM సార్? ఎక్కడ ప్లేస్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. 10వ తారీఖు 8వ నెల 2000. టైం ప్లేస్ ఆఫ్ బర్త్ పుట్టింది ఎక్కడ? ఈ సూర్యాపేటలో ఇందిరమ్మ హాస్పిటల్. ఓకే ఓకే ఓకే, హాస్పిటల్తో సహా చెప్తున్నా. సరే సరే సరే. డాక్టర్ పేరు కూడా చెప్తారా? మేడం పేరు గుర్తులేదు మేడం. ఊరికే అన్నాంలేండి. మహేష్ గారు పేరు ఫస్ట్ క్లాస్ ఉంది, పేరులో ఏం ప్రాబ్లం లేదు. మంచి 23వ నంబర్ వచ్చింది, చాలా మంచి పాజిటివ్ ఉన్న నేమ్ నంబర్ ఉంది. కాకపోతే దీంట్లో ఒక నెగిటివ్ మన ఏంటంటే ఉచ్చారణ ఇష్ అనే పదం మహేష్ అనేది ఒకటి వచ్చింది లాస్ట్లో. ఈ ఉష్ అనే పదం ఎవరి పేర్లో కూడా రాకూడదు. ఉష్ అనే పేర్ల పదం వస్తే ఆ జీవితం అనేది కొద్దిగా ప్రాబ్లమ్స్లో పడిపోతారు. కాబట్టి ఈ రమేషు, రాజేషు, నరేషు, సురేషు, గణేషు, ఈ మహేష్, లోకేష్, అఖిలేషు, ఈ ప్రకాష్, ఇవన్నీ పేర్లు అనేది ఎలా ఉంటుందంటే చివరిన శూన్య ఫలితం ఇస్తుంది అన్నట్టు. సో అందుకే ఇది జ్ఞాపక శక్తిని కూడా తగ్గిస్తుంది, మేధాశక్తిని కూడా తగ్గిస్తుంది. కాబట్టి మహేష్ గారు ఒకసారి వీలుంటే ఈ కార్యక్రమం అయిపోయినాక ఒకసారి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. మీకు ఆ పేరు అనేది ఆ మహేష్ అనేది కాకుండా ఇంకా కొద్దిగా యాడ్ చేయాల్సి వస్తుంది. తప్పనిసరిగా మీరు ఒకసారి ఆ పేరు మాత్రం 100% చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఒకసారి మీరు కాంటాక్ట్ చేసి మన నంబర్కి ఫోన్ చేసి మాట్లాడండి. థ్యాంక్ యూ సార్. రైట్ గురుగారు, నెక్స్ట్ కాల్ ఉంది. శివరామరెడ్డి గారు లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. శివరామరెడ్డి గారు, హలో. నమస్కారం అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అబ్బాయి పేరు అండ్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అబ్బాయి పేరు మహేంద్రారెడ్డి, డేట్ 14/3/1989. 89. టైం చెప్పండి. 14/3/1989. టైం సార్, టైం పుట్టిన టైం. ఉదయం 9 ఆ టైంలో 10 లోపల. ఏం పేరు సార్? బాబు పేరు? మహేంద్రారెడ్డి సార్. మహేంద్రారెడ్డియా? అవును సార్. ఏమని పిలుస్తారు సార్? మహేందర్ అంటారా? మహేందర్ అంటారు సార్. ఎక్కువ శాతం మహేందర్ అంటారా? అవును సార్. ఈ మహేందర్ అనే పేర్ల 31వ నంబర్ నెగిటివ్ నంబర్ ఉంది సార్. మళ్ళా మహేందర్ ఈ పేరు మధ్యలో ఎండ్ అనేది ఒక పదం వచ్చింది, నెగిటివ్ పదం, ప్రొనౌన్సియేషను. మహేందర్ అనే పేర్ల ఎండ్ అనేది ఒకటి వచ్చింది. కాబట్టి ఈ పేరు అంతా బాగుండదు సార్. ఈ పేరు మధ్యలో ఎండ్ అనేది వస్తే వాళ్ళ జీవితం కూడా మధ్యలో అంతరాయం కలుగుతుంది. కాబట్టి ఒక్కసారి ఎండ్ అనే పేరు కాకుండా ఒకసారి మీ నరేందరు, మహేందరు, రాజేందరు, నాగేందర్, ఉపేందర్, సురేందర్ అనే దాంట్లో ఎండ్ అనే పదం ఉంది. కాబట్టి వీళ్ళ పని అంతా మధ్యలోనే అంతరాయం కలుగుతుంది. ఒక్కసారి జాతకం కూడా చూస్తాను బాబుది. ఒక్క నిమిషం లైన్లో ఉండండి సార్. ఏం చేస్తుండే ఇప్పుడు బాబు? ఇప్పుడు లారీ సొంతం పెట్టుకుని అది సరిగ్గా నచ్చడం లేదు సార్. మ్యారేజ్ కాలేదు సార్. సార్ 14/3 తారీఖు 3వ నెల సార్? అవును సార్. 1989. అవును సార్. మార్నింగ్ 9 AM సార్? అదే 9 లోపల సార్. ఓకే, పర్వాలేదు. ఓకే. అవును సార్. ఓకే, ఒక్క నిమిషం. బాబు నక్షత్రం వచ్చేసి మృగశిర నక్షత్రం 1వ పాదం సార్. వృషభ రాశి, మేష లగ్నము, మంగళవారం రోజు పుట్టిండా సార్?
అవును సార్, కరెక్ట్ సార్. ఓకే ఓకే. ఈ బాబుకు కింగ్ ఉంది సార్. లగ్నాధిపతి పంచం 1 2 3 4 5 రాహు అవును సార్. 6 7 8 9. అవును సార్. సార్ ఇక్కడ ఈ బాబుకు ఒక చిన్న రెమెడీ చెప్తాను సార్. చెప్పండి. మీరు ఇక్కడ శ్రీకాళహస్తిలో బాబుకు మన రావుకేతుల పూజ ఒకటి చేపియండి. అలాగే ఈ సంకటహార చతుర్థి అని వస్తుంది కదా, నెలకొకసారి సంకటహార చతుర్థి అని వస్తుంది. ఆ రోజు వినాయకునికి అభిషేకం చేపించి ఒక 108 ముళ్ళ, అంటే ఈ మన గరిక ఉంటుంది కదా, దాన్ని ఒక 108 ముళ్ళలాగా వేసేసి అది వినాయకుని మెడలో వేపించేసి ఒక లడ్డు నివేదన చేపియండి అభిషేకం చేపించి. ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, ఆ గ్రోత్ కూడా బాగుంటుంది. ఒకవేళ వీలైతే ఒకసారి మీరు ఆ నంబర్కు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు. ఇంకా ఎందుకంటే ఈ టైం సరిగా ఉండదు కాబట్టి ఇప్పుడు ఒకసారి అపాయింట్మెంట్ తీసుకుంటే మీకు కరెక్ట్గా అనేది మీకు రిజల్ట్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ సార్. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం గురుగారు. రాజు లైన్లో ఉన్నారు. రాజు గారు, హలో. హలో రాజు గారు నమస్తే అండి. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. పేరు చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అచ్యుత్ గోపాల్. అక్షిత్ అచ్యుత్ గోపాల్. అర్చిత్ స్పెల్లింగ్ చెప్పు. అచ్యుత్ ఒకసారి స్పెల్లింగ్ చెప్పండి. ACHYUTH. అచ్యుత్. అచ్యుత్ అచ్యుత్ గోపాల్. అచ్యుత్ అని పిలుస్తారా సార్ ఎక్కువ? అచ్యుత్ గోపాల్. అచ్యుత్ అని పిలుస్తామండి. ఓకే 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 ఓకే. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 10/6/2013. 2013. 10/6/2013. టైం చెప్పండి. టైం చెప్పండి. 6:26 PM. 6:26 PM. ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉందా లేకపోతే? ప్రాబ్లం ఏం లేదండి, అదే ఎట్లుంటది సరే ఎట్లుంటది ఫ్యూచర్ ఎట్లుంటది. షూర్ ఓకే. ఒక్క నిమిషం. గురుగారు ఉన్నారు, మాట్లాడండి. అచ్యుత్. ఓకే, మంచి నంబర్ వచ్చింది సార్. అచ్యుత్ అనేది నేమ్ నంబర్ బాగుంది. ఒక సిస్టంలో 32 వచ్చింది, ఇంకొక సిస్టంలో 25 వచ్చింది. ఏం ప్రాబ్లం లేదు. కానీ పేర్లు అనేది ఒకటి ప్రొనౌన్సియేషన్ టీహెచ్ అనే ప్రొనౌన్సియేషన్ వచ్చింది కాబట్టి సార్ ఒకసారి మీరు వీలుంటే ఒకసారి కలవండి సార్. ఎందుకంటే అచ్యుత్ లాస్ట్లో చివరిలా టీహెచ్ అనే పేర్లు రాకూడదు ఎవరికే కానీ. ఒక్కసారి కానీ అది కరెక్టే పేరు, కానీ పిలవడం ఏమని పిలుస్తున్నారు సార్? అంటే పిలవడం అయితే టీహెచ్ అని అయితే వస్తుంది కదా సార్ లాస్ట్లో. సో దాని గురించి ఒకటి, ఇంకొకసారి మీ బాబుది జాతకం కూడా చూస్తున్నా. ఎప్పుడైనా పేర్లా ఈ టీహెచ్ అనేది రావద్దు సార్. వస్తే ఏమవుతుందంటే ఈ ఒంటరి జీవితం, ఆర్థిక సమస్యలు, వీళ్ళని అందరూ వాడుకుంటారు, వీళ్ళకి ఒరిగేది ఏముండదు అంటే డిసప్పాయింట్ లైఫ్ అన్నట్టు ఇదంతా. సో దానివల్ల కొద్దిగా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ చిన్న బాబు ఇప్పుడు 2013 కాబట్టి ఒకసారి మీరు కలిసి ఆ నేమ్ కరెక్షన్ అనేది తీసుకుంటే బాగుంటుంది. ఇంకోసారి ఈ జాతకం అనేది ఒక్క నిమిషం చూస్తున్నా సార్, లైన్లో ఉండండి. ఎక్కడుంటారు సార్ మీరు? పెద్దపల్లి జిల్లా మంతని. ఓకే ఓకే. 2013 10 తారీఖు 6వ నెల 2013 6:23 PM. 6:26 PM. 6:26 PM. ప్రజెంట్ ఏం చేస్తుండు సార్ బాబు? 7th క్లాస్. డేట్ ఆఫ్ బర్త్ సూపర్ ఉంది సార్. 10వ తారీఖు అంటే బ్రహ్మాండమైన నంబర్. అది 10 అంటే 1వ నంబర్ బర్త్ నంబర్ అనేది మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి బాబుకు. ఫ్యూచర్ అనేది బాగుంటుంది. నంబర్ వైజ్ ప్రకారం మంచి నంబర్ 10 నంబర్లో పుట్టిండు. ఈ బాబుది నక్షత్రం వచ్చేసి మన ఆరిద్ర నక్షత్రం సార్. బాబుది కరెక్టేనా? జమిని అంటే రాశి వచ్చేసి మిథున రాశి, వృశ్చిక లగ్నం, సోమవారం పుట్టిండు సార్. కరెక్టేనా సార్? మండే పుట్టిండు బాబు. ఓకే. ఈ బాబుకు అబ్రాడ్ ఛాన్స్ బాగుంది సార్. మీ అబ్బాయి ఫ్యూచర్లో పెద్ద పెరిగిన తర్వాత మీరు అబ్రాడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. మంచి జాతకం బాగుంది. కాకపోతే కుజదోషం కూడా ఉంది. ఒకసారి సప్తమంలో కుజుడున్నాడు, కుజదోషం బాగుంది. వీలైతే ఒకసారి మీరు ఆ నేమ్లో కూడా కొద్దిగా ప్రాబ్లం ఉంది కాబట్టి ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఒక్కసారి మీరు కాల్ చేస్తే
బాబుకు ఆ పేరు అనేది మంచి నేమ్లో సెట్ చేసి జాతకం బ్రహ్మాండంగా ఉంది, అబ్రాడ్ ఛాన్స్ చాలా బాగుంది, అబ్బాయికి ఫ్యూచర్ కూడా బాగుంది. కాకపోతే చిన్న చిన్న రెమెడీస్ అనేది చేసుకుంటే లైఫ్ అనేది ఇంకా బాగుంటుంది, ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది సార్. అది మేము గైడెన్స్ ఏంటంటే దారి ఒకటే ఉంటుంది, ముళ్ళ దారి ఉంటుంది, దాంట్లో ఎవరైనా వెళ్ళవచ్చు దారిలోకి వెళ్ళి. మామూలుగా వెళ్తే కాళ్ళకు ముళ్ళు గుచ్చుకపోతాయి అని చెప్పి మేము షూజ్ చేసుకొని పోమని చెప్తాం. అంతే మా గైడెన్సే. మీరు ఎలా మేము ఎలా పరిహారాలు చెప్తే అలా చేసుకుంటే మీకు మా ఫ్యూచర్ అనేది బాగుంటుంది. ఒక్కసారి కార్యక్రమం అయిపోయినాక ఒకసారి మీరు పర్సనల్గా కలవండి సార్. ఈ బాబుది మంచి పేరు గిట్లా బాగా పెట్టేసి ఆ ఫ్యూచర్ కూడా ఎలా ఉంటుందో చూసి వాళ్ళకి తగిన పరిహారాలు రాసిస్తా. నమస్తే సార్. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. గురుగారు రఘురామ్ గారు ఒంగోలు నుంచి లైన్లో ఉన్నారు. నమస్తే రఘురామ్ గారు. నమస్కారం. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా గురించి తెలుసుకోవాలి. ఏం పేరు? మీ పూర్తి పేరు రఘురామేనా? రఘురామ్ అండి. ఏమనిపిస్తారు? రఘు అనిపిస్తారా? రఘు అనిపిస్తారా సార్? ఇంట్లో వాళ్ళు అయితే నాని అని పిలుస్తారు, ఇంకా బయట అందరు రఘు అని పిలుస్తూ ఉంటారు. ఓకే ఓకే, నాని రఘు. ఎప్పుడైనా ఈ నాని అనే పేర్లతోటి ముద్దు పేరు పెట్టుకోద్దామా? భగవంతుడు నీకు ఒక మంచి పేరు పెట్టిండు. 21 రోజున అంత నామకరణం చేసిళ్ళు, చాలామంది చుట్టాలు వచ్చిళ్ళు, భోజనాలు చేసిపోయిళ్ళు. అదే రోజు నుంచి మీకు మంచి పేరు పెట్టాలని భగవంతుడు ఆ పేరు పెట్టిన తర్వాత మళ్ళా అంటే మన అదృష్టం మనమే చేతులారా పాడు చేసుకున్నట్టు అవుతుంది అన్నట్టు. ఈ చిన్న చిన్న నిక్ నేమ్స్ పెడితే నాని అనే దాంట్లో 4 అక్షరాలు. 4 అంటే ఏంది? రాహు. రాహు అంటే ఏంది? పాము. వీళ్ళు డెవలప్ అవ్వడం కష్టం ఈ పేర్లతోటి ఉన్నాను. ఎవరే కానీ దయచేసి మీరు ఈ నిక్ నేములతోటి మాత్రం పిలుచుకోకండి. ఈ పేర్ల ఈ రఘు అనే పేర్ల కూడా 17 అనే నెగిటివ్ నెంబర్ వచ్చింది, చాలా మంచి నెంబర్ కాదండి మన రఘు గారు. ఈ 17 నంబరు చాలా డేంజర్ నంబరు. ఎవరి పేర్లైనా 12, 13, 16, 17, 18, 26, 28, 36, 39 ఇవి ఎవరి పేర్లు కూడా రావద్దండి. ఎందుకంటే అది నెగిటివ్ ఉంటుంది, కంప్లీట్ లైఫ్ అనేది సక్సెస్ ఉండదు వాళ్ళకు. నీకు ఈ ఒక పేర్ల బాగుంది. ఒకసారి మన జాతక చక్రం కూడా చూస్తున్నా, ఒక్క నిమిషం లైన్లో ఉండండి సార్. ఒక డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ఒకసారి. ఆగస్టు 30, 2005. 30వ తారీఖు 8వ నెల 2005. టైం చెప్పండి సార్. టైం అంత ఐడియా లేదు సార్. 8 నుండి 9 మధ్యలో నైట్ పూట. నైటా మార్నింగా? నైట్. ఒక్క నిమిషం. 30వ తారీఖు మంచి నంబరు, మంచి బర్త్ నంబర్. 30వ తారీఖు గురువుకు సంబంధించిన నంబర్ల పుట్టినలు చాలా ఆధ్యాత్మికంగా బాగుంటారు వీళ్ళు. 33వ నంబర్లో స్వామి వివేకానంద రమణ మహర్షి కూడా ఈ 3వ నంబర్నే పుట్టిండు. రజనీకాంత్ కూడా ఈ 3వ నంబర్నే పుట్టిండు. యువరాజ్ సింగ్, జగపతి బాబు మంచి నంబర్ సార్ 3వ నంబర్ అనేది. ఒక్క నిమిషం మీకు నక్షత్రం ఏది వచ్చిందో అది ఒకసారి చూస్తున్నా. ప్రెజెంట్ ఏం చదువుకుంటున్నారు సార్? ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది సార్. ఏం చదువుకుంటాం అనుకుంటున్నారు? డిగ్రీ జాయిన్ చేయించారు ఇంట్లో వాళ్ళు. నా లెక్క నాకు ఫోటోగ్రఫీ చేసుకున్నామని నేను అనుకుంటాను. ఒక్క నిమిషం అది కూడా చూస్తా. మీకు 10th లాడు ఎలా ఉన్నాడు ఒకసారి. నైట్ 9 సార్? 30వ తారీఖు 8వ నెల 2005. 9 అని నాకు టైం కరెక్ట్ ఐడియా లేదు. 8 నుండి 9 మధ్యలో. ఓకే 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 ఓకే. బాబు మన నాని అని పిలుస్తారు కానీ నేను రఘు. పునర్వాసు నక్షత్రం మంచి నక్షత్రం. పునర్వాసు నక్షత్రం ఉంది. మిథున రాశి. మంగళవారం పుట్టారా బాబు? ఓకే ఓకే. లగ్నముల కుజుడు. మీకు ఈ ఏమనుకుంటున్నారు మీరు? ప్రొఫెషన్ ఫోటో స్టూడియోకి సంబంధించింది అనుకుంటున్నారా? ఫోటోగ్రఫీ సైడ్ అది మీకు పడదు నాన్న, ఫోటోగ్రఫీ సైడ్ పడదు. ఎందుకంటే దశమాధిపతి శని. ఈ శని వేరే పాపగ్రహంతో ఉన్నాడు. ఇంకోటి ఈ ఫోటో స్టూడియోకి సంబంధించింది శుక్రుడు అన్నట్టు. ఎందుకంటే కళలకు అధిపతి శుక్రుడు. ఈ శుక్రుడే నీచబడిపోయింది ఇక్కడ. ద్వితీయాధిపతి నీచబడిపోయింది ఇక్కడ. శుక్రుడు కేతువుతోటి కలిసి ఉన్నాడు. కాబట్టి మీరు రఘు గారు ఒక్కసారి ఈ కార్యక్రమం అయిపోయినాక ఒక్కసారి నాకు పర్సనల్గా కాల్ చేయండి ఆ స్క్రీన్ పైన కనబడే నంబర్లకు. ఎందుకంటే నేమ్ అనేది కూడా కొద్దిగా బాగాలేదు, నెగిటివ్ ఉంది. ప్లస్ ఈ జాతక చక్రం ఇన్ని చూసి మీకు రెమెడీ చెప్పాలంటే కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. మీరు ఒక పని అయితే చేయండి అంతవరకు. మీరు నాకు దగ్గరకు వచ్చినా రాకున్నా పర్వాలేదు, కానీ మీరు శుక్రవారం రోజు మీకు దగ్గరలో అష్టలక్ష్మి టెంపుల్ ఉందా రఘు గారు?
అమ్మవారి టెంపుల్ ఒకటి అష్టలక్ష్మి టెంపుల్, అష్టలక్ష్మి టెంపుల్కి వెళ్ళి శుక్రవారం రోజు ఒక రోజు మీరు ఆ కుంకుమార్చన చేయించుకోండి అష్టలక్ష్మి టెంపుల్లో. మీకేమైనా తలకు గాయాలు ఉన్నాయా? ఏమైనా తలకు గాయాలైనాయా? చిన్నప్పుడు ఒక టైం అంటే ఇట్లా గాయంలాగా కనబడుతుందా? కనబడుతుంది, కుట్లు ఉన్నాయి 16 కుట్లు. అదే అదే ఇక్కడ గాయం అనేది క్లియర్గా కనబడుతుంది. మళ్ళీ ఏదో రకంగా మీరు రఘు గారు మీకు అబ్రాడ్ ఛాన్సెస్ ఆర్ స్ట్రాంగ్, గట్టిగా ఉన్నది నీకు విదేశాలు వెళ్ళడానికి. ఒక్కసారి అంటే ఏదో రకంగా ఫీల్డ్ మీద మీరు ఒక్కసారి లైవ్లో ఇంత టైం ఉండదు కాబట్టి పర్సనల్గా ఒక్కసారి ఆ నంబర్కు ఫోన్ చేసి రండి. మీకు మంచి ఛాన్స్ ఉంది, విదేశాల వెళ్ళి యోగం, డబ్బులు సంపాదించే యోగం ఉంది. మీరు ఏ ఒక్క 10 నిమిషాలు నాకు ఒకసారి ఫోన్ చేసి మీ నంబర్ డీటెయిల్స్ అన్నీ పెట్టేస్తే మీరు పర్సనల్గా మాట్లాడితే ఇవన్నీ విషయాలు మీకు క్లియర్గా రెమెడీస్ రాసిస్తా. మంచి లైఫ్ ఉంది రఘు గారు. ఈ కార్యక్రమం అయిపోయినాక ఒకసారి ఫోన్ చేసి మాట్లాడండి. నమస్తే. రైట్, నమస్తే గురుగారు. లాస్ట్ కాల్ తీసుకుందాం. సుధాకర్ గారు లైన్లో ఉన్నారు. నమస్తే సుధాకర్ గారు. నమస్తే అండి సుధాకర్ గారు. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మీ గురించేనా? మీ ఫుల్ నేమ్ చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. చెప్పండి. 6/8/1952 మిమ్మల్ని ఏమని పిలుస్తారు ఇంట్లో? సుధాకర్. టైం గుర్తుందా? పుట్టిన టైం ఏమైనా గుర్తుందా మీకు? 10 డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ మళ్ళీ రిపీట్ చేయరా? మీరు రాసుకోండి. 6/8/1952 6/8/1982 టైము 10 సాయంత్రం 10కి 10 PM. ఓకే. సుధాకర్ గారు ఒక్క నిమిషం లైన్లో ఉండండి. ఏమైనా సమస్యలు ఉన్నాయండి? సుధాకర్ అనే పేర్ల స్టార్టింగ్ లెటర్లు సు అనేది ఒకటి స్టార్ట్ అయింది. సుజాత, సుధాకర్, సురేందర్, సువర్ణ, సుభద్ర ఇట్లా SU తోటి అనేది పేర్లు ఏంటంటే నెగిటివ్ నంబర్స్ అండి. ఇవి స్టార్టింగ్లో ఎవరికైనా SU అనే పేరు రాకూడదు. ఎస్ అంటే దేవతల గురువు బృహస్పతి 3వ నంబరు. అలాగే యు అంటే శుక్రునికి సంబంధించింది, అంటే రాక్షసుల గురువుకు సంబంధించింది, శుక్రాచార్యునికి సంబంధించింది. ఈ SU అనేది పక్కపక్కకే ఉంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు వీళ్ళు. ఇప్పుడు ఇలాగే సుధాకర్ కానీ సురేందర్ కానీ మీరు ఏవైనా మీరు ఒక 10 పేర్లు తీసుకోండి, లైఫ్ అనేది వాళ్ళది సక్సెస్ ఉండదు. కాబట్టి ఒక్కసారి మీరు ఇది సు అనేది ఇంకోటి ఏంటంటే కోర్టులో ఫైలింగ్ అంటారు కదా, ఫైలింగ్ చేసే వాటిలో సూట్ అంటారు కదా, అంటే ఫిల్లింగ్ ఏ కేసు అంటారు. అంటే వీళ్ళకి బాగానే ఉంటుంది, అనుకోకుండా వీళ్ళకి ఆ కోర్టుకు సంబంధించిన వివాదాలు వచ్చి అడ్డం పడతాయి అన్నట్టు. సో అటువంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మన సుధాకర్ గారు ఒక్క నిమిషం మీ హోరోస్కోప్ కూడా చూస్తున్నా, లైన్లో ఉండండి సార్. ఓకే. ఇప్పుడు ఏం చేస్తున్నారు సార్ ప్రజెంట్? సార్ ఏం చేస్తున్నారు ప్రజెంట్? రియల్ ఎస్టేట్. ఓకే, మంచి బిజినెసే. రియల్ ఎస్టేట్ కుజునికి సంబంధించింది, బాగా కలిసి వస్తే వీళ్ళకు. రియల్ ఎస్టేట్ అంటే కుజుడు బాగుంటే వీళ్ళు రియల్ ఎస్టేట్లో బ్రహ్మాండమైన పొజిషన్కి వెళ్తారు. 6వ తారీఖు అంటే శుక్రునికి సంబంధించిన దాంట్లో, లగ్జరీకి సంబంధించిన దాంట్లో ఉంది నంబరు, 6వ నంబర్ అనేది. ఒక్క నిమిషం సార్. సుధాకర్ గారు మీ నక్షత్రం వచ్చేసి శతభిష నక్షత్రం సార్. కుంభరాశి, మీన లగ్నం, శుక్రవారం రోజు పుట్టారు. 6వ తారీఖు పుట్టిండు. మంచిగా శుక్రునికి సంబంధించిదే, మంచి రోజు, మంచి నెంబర్లో పుట్టారు సార్. మంచి లగ్జరీగా ఉంటారు ఈ నెంబర్లో పుట్టిన వాళ్ళు. లగ్నం వచ్చేసి మన మీన లగ్నం అయింది. 7 మీకు అష్టమ కుజదోషం ఉంది సార్, చూపెట్టుకున్నారా ఎవరికన్నా? అంటే మీ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది, బాగుందా సార్? ఓకే. ఈ శుక్రునితో రావు, మీరు రియల్ ఎస్టేట్ కాబట్టి ద్వితీయాధిపతి కుజుడు. ఒక్క నిమిషం. 7 8 మీకు అంతా బాగుందా సార్ మీ బిజినెస్లా? మామూలుగానే ఉందా సార్? ఏంటి బాగాలేదు? ఎందుకంటే మీరు రియల్ ఎస్టేట్ చేస్తున్నారు కాబట్టి దానికి అధిపతి కుజుడు. ఈ కుజుడు అనేది ద్వితీయాధిపతి కుజుడు అష్టంలో పడిపోయింది సార్.
అష్టంలో పడిపోవడం వల్ల అష్టమ స్థానం అంటే దుస్థానం అంటారు. 6, 8, 12 దుస్థానంలో పడిపోయింది. మీకు ద్వితీయాధిపతి ఏదైతుందో ఈ లగ్నానికి ద్వితీయాధిపతి, నవమాధిపతి, భాగ్యాధిపతి అయినట్టు కుజుడే అష్టంలో పడిపోయింది. కాబట్టి దీనికి కొద్దిగా మీరు ఒక్కసారి ఈ కార్యక్రమం అయిపోయినాక ఒక్కసారి పర్సనల్గా నాకు ఆ స్క్రీన్ మీద కానీ కనబడే నంబర్కు ఫోన్ చేయండి సార్. ఎందుకంటే పేరు ఒకటి నెగిటివ్ ఉంది. మీరు ఈ బిజినెస్ సక్సెస్ కావాలంటే నేను ఒక మంచి రెమెడీ చెప్తా మీకు. ఈ ప్రజెంట్ ఏ దశ నడుస్తుంది, మీకు ఏమేమి రెమెడీస్ చేసుకుంటే మీకు మీ బిజినెస్ అనేది డెవలప్మెంట్ ఉంటుంది అనేది ఈ కార్యక్రమం అయిపోయినాక ఒక్కసారి నాకు కాల్ చేయండి. అంతవరకు ఒక రెమెడీ ఏం చేసుకోవాలంటే మీ దగ్గర సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉందా సార్? సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఒకసారి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోండి. అలాగే మీరు స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి కదా, కుక్కలు ఉంటాయి కదా స్ట్రీట్ డాగ్స్, వాటికి మీరు చపాతీలా కొద్దిగా షుగర్ యాడ్ చేసి ఆ కుక్కలకు పెట్టండి. ఏది మీ స్ట్రీట్ డాగ్స్. అలాగే ఒక వీధి కుక్కలు అంటారు కదా సార్, మళ్ళీ అలాగే ఒక 7 మంగళవారాలు 7 బాదుషాలు తీసుకోండి. అంటే ఈరోజు ఎగ్జాంపుల్ ఈరోజు మంగళవారం అనుకోండి, ఒక 7 బాదుషాలు తీసుకొని ఒక 7గురు పంచిపెట్టండి. అది అట్లా 7 మంగళవారాలు పంచిపెట్టండి. అంటే 7 ఏళ్ళు 49 పీసులు పంచిపెట్టాలి. మంచి గ్రోత్ అనేది ఉంటుంది. మీ రియల్ ఎస్టేట్లో చేసేది బాగుంది కాబట్టి నా భాగ్యాధిపతి ఇక్కడ అష్టంలో పడిపోయింది కాబట్టి మీరు కొన్ని కోట్ల రూపాయల ఇన్కమ్ అనేది సంపాదించే యోగం ఉంది సార్ మీ చేతిలో. కాకపోతే కుజుడు అష్టంలో పడ్డాడు కాబట్టి ఒక్కసారి నా దగ్గరకు వస్తే అవన్నీ నీకు సెట్ చేసి ఇస్తా, ఏవే పరిహారాలు చేసుకోవాలని చెప్తా. మీ లైఫ్ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. మంచి రియల్ ఎస్టేట్ బాగుంది సార్. మీకు అది మంచి టాప్ పొజిషన్కి తీసుకెళ్తుంది. నమస్తే సార్. రైట్, నమస్తే గురుగారు. సో ఇవాళ మన లైవ్ టైం అయిపోయింది కాబట్టి సార్ చెప్పండి. సో ఇది ఇవాళ మన వండర్ ఆస్ట్రో న్యూమరాలజీ. సో చూసారు కదా వ్యూవర్స్, మళ్ళీ నెక్స్ట్ లైవ్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ నమస్తే.